ఒకటే గుర్తు ప్రియులారా, మనం ఈ పండుగ సందర్భంలో మనం జీవితం బాగుండాలంటే, మన జీవితం దేవుని మార్గంలో స్థిరపడాలంటే, దేవుని మార్గంలో ఉండాలంటే పరిశుద్ధాత్మ ముఖ్యం ప్రియులారా. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మరి నీలో నివసిస్తుందో అప్పుడు నీ జీవితం బాగుంటుంది. నేను పరిశుద్ధాత్మ కోసం నేను 50 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నన్ను అభిషేకించాడు. ఆయన వచ్చి ఆయన శరీరాన్ని తినిపించి మరి నా తల మీద 2 చేతులు పెట్టి నువ్వు అడుగు పెట్టిన చోట నేను ఉంటా అని అన్నారు. అప్పుడు నేను అన్నా, అయ్యా నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నీకు ఏం సహాయపడగలను అని నేను అన్నప్పుడు, నువ్వు అడుగు పెట్టిన చోట నేను ఉంటా అని 3 సార్లు అని వెళ్ళిపోయాడు. అదే మొదలు నా జీవితం. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చి మొత్తం అనేకమైన ఊళ్ళు, అనేకమైన ప్రార్థనల్లో, మీటింగుల్లో నన్ను వాడుకున్నారు. మరి చివరికి ఇది చర్చి కట్టించడం దేవుని యొక్క మరి మాట చొప్పున జరిగింది. మరి అది కూడా ఒకసారి మీకు చెప్తాను. మరి సమయం లేదు కాబట్టి 2 ముక్కల్లో చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను నా దగ్గరికి ఒకసారి శ్రీనగర్లో ఉన్నాం. అప్పుడు నా దగ్గరికి వచ్చారు దేవుడు. వచ్చి నాకు ఏమి ఇస్తామన్నారు. ఇదేది ప్రభువా, ఇవ్వటానికి నా దగ్గర ఉన్నదంతా నీ దగ్గర ప్రభువా, మొత్తం నా దగ్గర ఉన్నదంతా తీసుకో, నాకేం అక్కర్లా, నువ్వు మాత్రం నా దగ్గర ఉండాలి, నాకు అది చాలు అన్నా. అట్లా అరగంట సేపు నాతో మాట్లాడాడు ఆయన. అరగంట సేపు ఇదే మాటలు మాట్లాడాడు. నేను ఈ విధంగానే సమాధానం చెప్తున్నా. అంత అయిపోయిన తర్వాత మరి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆయన మాట్లాడిన తర్వాత 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఈసారి కోపంతో వచ్చారు. నా ముందు తిరుగుతున్నారు కోపంతో. నా పార్టీ ఇవ్వమన్నారు. పార్టీ ఏంది ప్రభా, మనుషులకైతే మంచి ఆహారం వండి పెట్టచ్చు, మరి ఆత్మ కదా ప్రభా, మీరు నీకేం పార్టీ ఇవ్వాలి అని నాకు అర్థం కాల. సరే 2 సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత నాకు ఇనుప సంఖ్యలు వేశారు. దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. సింహాసనం మీద కూర్చుని నాకు చర్చ్ ఎప్పుడు కట్టిస్తామన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చర్చి కట్టించడానికి నా దగ్గర డబ్బులు ఏమన్నాయ్యా, నువ్వు ఇచ్చిన జీతంతో నేను బతుకుతున్నారు, జీవిస్తూ ఉన్నారు, అన్నీ చేస్తున్నావు ప్రభా, నాకు అవన్నీ కాదు, నా చర్చ్ ఎప్పుడు కట్టిస్తామన్నాడు. నేను ఇదే మాట చెప్తున్నా. నేనే సందాలు అడిగేవాడు కాదు, నేను డబ్బులు తీసుకునేవాడు కాదు. మరి ఎట్లా కట్టించాలయ్యా? ఆఖరిసారి అడిగాడు ఆయన, నువ్వు నాకు చర్చ్ ఎప్పుడు కట్టిస్తావు అన్నాడు. అయితే ప్రభా ఒక పని చేస్తా, మీరు ఇచ్చారుగా ఉద్యోగం, నాకు మీరు ఇచ్చిన ఉద్యోగం నేను రిజైన్ చేసేస్తాను. రిజైన్ చేసి మీ ఆలయాన్ని వచ్చిన డబ్బులతో కట్టిస్తానయ్యా అన్న. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నా సంఖ్యలు ఊడిపోయి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు కట్టించడం జరిగింది. మరి ఎన్నో ప్రణాళికలు దేవుడు నాతో చెప్పి చేయించారు, ఎన్నో కార్యాలు చేయించారు. అవన్నీ చెప్పడానికి సమయం లేదు. నేను వెళ్ళిన చోటల్లా అద్భుతాలు జరిగింది. తర్వాత దేవుడి ప్రణాళికను మరి నాకు ముందే చూపించారు. చివరిలో 2 అరటిపళ్ళు, ఈ అరటిపళ్ళు దేవుని బలిపీఠ మీద వేశారు. 2 అరటిపళ్ళు ఏంటంటే 2 అరటిపళ్ళు ఏంటో ఆ 10 సంవత్సరాలు నాకు తెలియలే. 2 అరటిపళ్ళు తిరుగుతున్నా. ఈ 2 అరటిపళ్ళు దేవుడు చూపించారు. 2 అరటిపళ్ళు దేవుడు చూపించారు. ఏంటో ఈ అరటిపళ్ళు ఏందో, ఈ అరటిపల్లి సంగతి ఏందో నాకేం తెలియక చివరికి జరిగింది ఏంటంటే, వీళ్ళిద్దరే చిన్నమ్మలు బుల్లమ్మలే 2 అరటిపళ్ళు దేవునికి అర్పించేశాం. దేవునికి అర్పణ. చివరికి చర్చి కట్టించాం. కల్లోనే చర్చి కట్టించిన తర్వాత మరి నేను ఆలోచిస్తున్నా, దేవునికి నేనేమి ఇవ్వలేదే, నేనేమి ఇవ్వలేకపోయానే అని ఆలోచించి మరి 2 అరటిపళ్ళు, పచ్చి అరటిపళ్ళు దేవుని బలిపీఠ మీద వేసి నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటా ఉన్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జరిగేది అదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా,
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.